Hello friends. Okay, this first chapter real numbers. Okay, only 1.2, 1.3, 1.5 exercise only. Very important for the examination. Okay, remaining are the optional exercise 1.1, 1.2. Okay, totally 5 exercises are there. 1.1, 1.4. These are optional. Optional means we can learn or not. That is not important. Okay, if you learn, నేను నేర్చుకున్నాను అనుకోండి, మనకి దాని రిలేటెడ్ నాలెడ్జ్ వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఓకే, చెప్పుకున్నాము. అయినా మనకి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంపార్టెంట్ కాదు. 1.1 వదిలేయచ్చు, 1.4 వదిలేయచ్చు. ఇంకా రిమైనింగ్ ఏమి పోయాయి? 1.2, 1.3, 1.5. ఈ 3 ఎక్సైజ్ మాత్రం ఎగ్జామ్కి అడుగుతారు. ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్ వరకు 1.1, 1.4 అనేది ఆప్షనల్. అవి ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వాలి. 1.2, 1.3, 1.5 మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం 1.2 ఎక్సైజ్ చూద్దాం. ఇది ఎక్సర్సైజ్ 1.2 రిలేటెడ్. అయితే ఇక్కడ మనకి ఏంటి ఎక్సర్సైజ్ 1.2? ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, ఎల్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం డివిజన్ మెథడ్లో అలవాటు బాగా. అయితే ఇక్కడ మనకి ఏంటి క్వశ్చన్? ఇక్కడ find the HCF and LCM of 12, 18 by prime factorization method. మనకి ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. చాలా ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. ఓకే, అయితే మనకి ఇంపార్టెంట్ ఇవి ఈ 5 మాత్రం గుర్తుంచుకోవాలి. రేర్గా రిమైనింగ్ వస్తూ ఉంటాయి. 2, 3, 5, 7, 11 అనేవి మాత్రం మనం ఎక్కువగా ఇచ్చేస్తాం. దాని ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? మనం క్యాలిక్యులేట్ ఎల్సిఎం అంటాం. అంటే మోర్ దెన్ 1 నెంబర్ చేస్తే దాన్ని ఎల్సిఎం అన్నాం. మోర్ దెన్ ఒక నెంబర్ చేస్తే ఏమంటాము? ఎల్సిఎం అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబరే తీసుకున్నాను. నేను 24 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ 24 నెంబర్కి ఇలా సెపరేట్ డివిజన్ చేస్తూ వచ్చాను. 2 12 24 అంటే ప్రైమ్ నెంబర్స్తో మాత్రం చేయాలి. వేరే నెంబర్స్ ఇచ్చేవి ఈ 2, 3, 5, 7తోనే ఇచ్చారు. ఇక నేను 3తో స్టార్ట్ చేస్తానంటావా నీ ఇష్టం. ఎలా చేసినా అక్కడ మనకి లాస్ట్ ఫైనల్ రిజల్ట్లో ఒకటే కనిపిస్తుంది. 2 ఇక 5 నేను 3తో చేస్తాను. 3 4 12, 2 2 4, 2 1 2. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కనుక వదిలేసాను. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చాయి? ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా 2, 3, 2, 2 అనేవి ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం డివిజన్ చేస్తూ వచ్చాం. ఈ ఒక నెంబర్ చేస్తున్నాం దీని ఏమంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్తాం. అయితే 24 ఈక్వల్ టు ఏమొచ్చాయి ఇక్కడ మనకి? 24 ఈక్వల్ టు ఇది ఇక్కడ ఏవైతే వచ్చాయో ప్రోడక్ట్ రాదు. 2 మల్టిప్లై 3 మల్టిప్లై 2 మల్టిప్లై 2. ఓకే, ఇవన్నీ కూడా 2 మల్టిప్లై 3 మల్టిప్లై 2 మల్టిప్లై 2 రాదు. దీని ఇంకా షార్ట్ ఫామ్ రాదు. అంటే నాకు ఇంకా ఈజీగా ఉండే రాదు. ఇక మనకి రిపీట్ అవుతున్న నెంబర్ ఏంటి? 2 3 అని 2 3 మళ్ళీ 2 రిపీట్ అవుతుంది, 2 రిపీట్ అవుతుంది. 2 అనేది 3 అనేది మనకి ఈ ప్రోడక్ట్లో ఉంది. ఓకే, ఏవైతే రిపీట్ అవుతున్నాయో దాన్ని ఏమంటామంటే బేస్గా తీసుకుంటాం. బేస్గా రాస్తాము. ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాన్ని పవర్గా రాస్తాం. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 2 అనేది 1 2 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే దీన్ని ఏం రాయచ్చు? 2 పవర్ 3 అని రాయచ్చు. 3 అనేది ఎన్నిసార్లు ఉంది? 1 టైమ్ ఉంది. అంటే 3 పవర్ 1. 3 పవర్ 1 అనేది రాయనా? 1 అనేది రాసినా ఒకటి రాయగలం. 3 రాసినా 3 పవర్ 1, 3 పవర్ 1, 3 పవర్ 1 కదా. అది అంటే ఈ మెథడ్ ఏమంటాము మనం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ మోడల్ ఎక్సైజ్ 1.2లో సెకండ్ రౌండ్ మొత్తం ఇదే మోడల్. సెకండ్ రౌండ్ మొత్తం కూడా ఇదే మోడల్. ఇప్పుడు మనం చేద్దాం. చూడండి, దీనికి గివెన్ నెంబర్స్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? మనకి గివెన్ నెంబర్స్ ఈక్వల్ టు 12 18 12 18 అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ 12కి 18కి ఫ్యాక్టర్ చేయాలి. 12కి ఫ్యాక్టర్ చేయాలి. ఫస్ట్ 12 ఫ్యాక్టర్ చేయాలి. నేను ఏ టేబుల్తో స్టార్ట్ చేస్తున్నాను? 2 టేబుల్ పోతుంది కదా. 12 అనేది 2 టేబుల్ రాస్తున్నాను. 2 టేబుల్లో ఇప్పుడు ఎంత పడిపోయాయి? 2 6 2 6 12. నా ఇష్టం వచ్చిన నెంబర్ 2 5 12 అని రాయాలి. 2 5 12 కాదు కదా, 10 అని. అంటే ఇక్కడ మనకి 2 మల్టిప్లై చేస్తే 12 రావాలి. ఓకేనా? మళ్ళీ రిమైండర్ మిగలకూడదు. 2 6 12. నెక్స్ట్ 2 3 6
3 1 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. అలానే 18 కూడా ఫ్యాక్టరైజ్ చేయండి, 18 కూడా ఫ్యాక్టరైజ్. ఇప్పుడు ఏంటి 2 టేబుల్ పోతుంది కదా, 2 టేబుల్ 2 9 18, 2 9 18. నెక్స్ట్ 3 టేబుల్ 3 3 9, 3 1 3, 3 1 3. ఇప్పుడు మనం ప్రొడక్ట్ రాయాలి. ప్రొడక్ట్ రాస్తే అవుతుంది 12 ఈక్వల్ టు 2 మల్టిప్లై 2 మల్టిప్లై 3, 2 మల్టిప్లై 2 మల్టిప్లై 3 అంటే ఏమైంది, 2 పవర్ 2 అనేది 3 అనేది బేసిస్ ఇక్కడ, అంటే 2 3 మాత్రమే ఉన్నాయి ప్రొడక్ట్. అంటే 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 టైం, 3 పవర్ 1. అలానే 18 కూడా రాదు, ప్రొడక్ట్ ఫామ్. దీని ఏమంటాం, ప్రొడక్ట్ ఫామ్ అంటాం, ప్రొడక్ట్ ఫామ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 18 అనేది 2 ఇంటూ 3 ఇంటూ 3, 2 మల్టిప్లై 3 మల్టిప్లై 3 అంటే ఇక్కడ 2 3 అనేది బేసిస్, ఇక్కడ కూడా 2 3, 2 అనేది 1 టైం వచ్చింది, 3 అనేది 1 2 2 టైమ్స్ వచ్చింది, 3 పవర్. నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం. అయితే ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఈక్వల్ టు ఎలా రాస్తాం చూడండి. మనకి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేస్, ఇది గుర్తుంచుకోవాలి, ఫార్ములా అంటే కామన్ బేస్ విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్. ఇది మీరు ఎగ్జామ్లో రాయట్లేదు, మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం రాస్తున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేస్ అని మల్టిప్లై చేయాలి, వెయిట్ మల్టిప్లై చేయాలి, కామన్గా ఉన్న వాటిని మాత్రం మల్టిప్లై చేయాలి. అయితే ఆ బేసిస్ గురించి ఇంకా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాను, విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్ అంటే స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఉండాలి అన్నారు. అయితే ఇక్కడ మనకి కామన్గా ఉన్నవి చెప్పండి, ఇక్కడ మనకి 2 అనేది కామన్గా ఉంది, ఇక్కడ 2 ఉంది, బేస్ 2 ఉంది, బేస్ కామన్గా చూసుకోవాలి, బేస్ 2 బేస్ 2 బేస్ 3 బేస్ 3 కామన్గా ఉన్న వాటిని డౌన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు మనకి కామన్ ఉన్న ఏంటి, 2 3 అనేది కామన్గా ఉంది, 2 అనేది 3 అనేది కామన్ ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, లీస్ట్ ఎక్స్పోనెంట్ అంటే లీస్ట్ పవర్ ఎక్కడ ఉందో చూడండి, 2 పవర్ 1 2 పవర్ 2, ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 పవర్ 2 ఉంది. ఈ లీస్ట్ ఏంటి 1 అంటే 2 పవర్ 1 అంటే లీస్ట్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ 3 పవర్ 2 3 పవర్ 1 లీస్ట్ ఏంటి, ఇక్కడ మనకి పవర్స్ లో 1 2 లో స్మాలెస్ట్ వన్ రాయాలి, 3 పవర్ 1. ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ అవుతుంది, 2 పవర్ 1 అంటే 2 ని, 3 పవర్ 1 అంటే 3 అంటే ఏమవుతుంది 6 వస్తుంది. 3 2 చేస్తే 6 కదా 6. ఈసారి ఎల్సిఎం చేద్దాం, ఎల్సిఎం 12, 18 మీకు ఈ వేరియేషన్ తెలియాలి. ఇక్కడ కామన్ బేసిస్ ఉండాలి, పవర్ స్మాల్ గా ఉండాలి, కామన్ బేసిస్ ఉండాలి, పవర్ స్మాల్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేస్, కామన్ అండ్ నాన్ కామన్. ఈ స్టెప్ అనేది మీకు అర్థం కావడమే, నాన్ కామన్ బేస్ విత్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్, ఇక్కడ ఏముండాలి, కామన్ తీసుకోవాలి, నాన్ కామన్ కూడా తీసుకోవాలి. కామన్ ఉన్నవి కామన్ గా లేవి తీసుకోవాలి. పవర్ మాత్రం ఎలా ఉండాలి, హైయెస్ట్ గా ఉండాలి. పవర్ ఎలా ఉండాలి, హైయెస్ట్. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏమో లీస్ట్ తీసుకోవాలి, ఎల్సిఎం అంటే ఏమో అనుకోవాలి, హైయెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి కామన్ గా ఉన్నవి కామన్ గా లేనివి ఏమున్నాయి చూద్దాం. ఇది మొత్తం కూడా కామన్ గా ఉన్నాయి కదా, కామన్ గా లేని లేవు. ఓకే 2 3 అనేది కామన్ గా ఉంది, 2 3 అనేది కామన్ గా ఉంది. ఇప్పుడు మనకి ఇంట్లో హైయెస్ట్ పవర్ ఏంటి, 2 పవర్ 1 2 పవర్ 2. హైయెస్ట్ ఏంటి 1 2 నా బిగ్గెస్ట్, హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్, 2 అనేది బిగ్గెస్ట్, 2 పవర్ 2. అలానే 3 పవర్ 1 3 పవర్ 2, దీనిలో హైయెస్ట్ ఏంటి 3 పవర్ 2. ఇవి కామన్ గా రాశాం. ఇవి కామన్ ఏమైనా లేకుండా ఉన్నాయా, ఒకసారి వస్తే కామన్ లేని కూడా అది విషయం ఎలా చేయాలి చూద్దాం. ఇక్కడ మాత్రం కామన్ గా ఉన్నాయి, కామన్ లేవు కానీ వదిలేసేయండి. అంటే దీన్ని ఏం చేద్దాం, మల్టిప్లై చేయాలి. 2 మల్టిప్లై 2, 2 పవర్ 2 అంటే 2 into 2, 3 పవర్ 2 అంటే 3 into 3. ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఇక్కడ 3 3 years 9, 9 2 years 18, 18 2 years 30, 6 is LCM. ఇలా చేయడం అనేది సెకండ్ నార్మల్ మోడల్. అంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం ఇది. ఓకేనా, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇది మనకి ఎగ్జాంపుల్ 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3.
ఎగ్జాంపుల్ 3 అనేది కూడా మనకి ఎక్కువగా 2 మార్క్స్ అడుగుతుంటారు. కేర్ఫుల్ వినాలి, మీరు సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ 3 ఏంటి మనకి? కన్సిడర్ ద నెంబర్ 4 power n where n is a natural number, check whether there any value of n for which 4 power n stands with digit 0. మనకి ఎక్సైజ్ లో 6 power n ఇచ్చారు. ఆ 6 power n అనేది చెప్పండి, మీరు చేసుకోవాలి. ఓకే, 4 power n మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 power n బట్టి ఎక్సైజ్ మనకి ఇది ఎన్నో సమ్ అది? థర్డ్ సమ్ కూడా సేమ్ మోడల్. ఆ థర్డ్ సమ్ ఇది ఒకటే మోడల్. అక్కడ 6 power n ఇచ్చారు, ఇక్కడ 4 power n ఇచ్చారు. కాబట్టి రెండు ఒకటే మోడల్. ఎలా చేద్దాం చూడండి. Consider the number 4 power n where n is natural number. Check whether there is any value of n. అంటే 4 power n అనే నెంబర్ ఉంది, దానిలో n అనేది ఏంటి? ఎనీ నెంబర్ రిప్లేస్ చేసిన for which 4 power n end with the digit 0. అంటే 0 తో ఎండ్ అవుతుందా అన్నారు. అంటే 4 power n గా ఇచ్చింది, దీనిలో 4 power 1 తీసుకున్నా, 4 power 2 తీసుకున్నా, 4 power 400 తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే 1 ప్లస్ 0 వస్తుందా అన్నారు. 1 ప్లస్ అనేది 0 వస్తుందా రాదా మనం చెప్పాలి. ఓకే, అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి జస్ట్ గెస్ చేయండి, ఏ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి 1 ప్లస్ 0 రావడం పాసిబిలిటీ ఉంది? 1 to 9 నెంబర్స్ లో ఏ నెంబర్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది? ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ 2 చేస్తున్నాను, 2 ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 2 5 డేస్ లేదా 5 2 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే ఏవైనా సరే మనకి ప్రైమ్ నెంబర్స్ కదా, 1 to 9 నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్ అయితే మనకి ఈజీగా వస్తుంది. ప్రైమ్ నెంబర్స్ లో 2 ని 5 మల్టిప్లై చేస్తేనే 10 వస్తుంది. ఇంకా వేరే మల్టిప్లై చేసినా రాదు, 2 into 3 చేసినా రాదు, లేదా 5 into 3 చేసినా రాదు. ఓకేనా? అలాగే 5 into 5 చేసినా రాదు, 2 into 2 చేసినా రాదు. ఓన్లీ ఈ కాంబినేషన్ మాత్రమే మనకి 1 ప్లేస్ అనేది 0 వస్తుంది. అంటే మనకి ఏవైనా సరే క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్ లో కంపల్సరీ ఏముండాలి? ఒక 2 అని ఉండాలి, ఒక 5 ఉండాలి. ఈ రెండు కంపల్సరీ ఉండాలి. అది 1 టైం ఉంటుందా, 2 టైమ్స్ ఉంటుందా అది కలవాలి. కంపల్సరీ 1 టైం మాత్రం 2 ఉండాలి, 1 టైం 5 అనేది ఉండాలి. ఓకేనా? అలా ఉంటే మనకి 1 ప్లస్ 0 వస్తుంది, లేకపోతే రాదు. అది స్టెప్ వైజ్ రాదు చూడండి. ఫర్ ద నెంబర్ 4 power n to n with 0 ఈ స్టెప్స్ అనేవి మీరు బై హార్ట్ చేసుకోవడమే, రీడ్ చేయాలి. ఫర్ ఎనీ నెక్స్ట్ నెంబర్ for any number n, it should be divisible by 2 and 5. ఇక నేను రాసిన స్టెప్ ఏంటి? ఒక నెంబర్ 4 power n అనేది 0 తో ఎండ్ అవ్వాలి అంటే ఏది ఏ n వాల్యూ తీసుకున్నా అది దేంతో డివైడ్ అవ్వాలి? కంపల్సరీ 2 తో 5 తో డివైడ్ అవ్వాలి. ఇది స్టెప్ 1 అవుతుంది. అంటే ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏమవుతుంది? అయితే దిస్ మీన్స్ prime factorization should contain
2 and 5 అంటే మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏముండాలి 2 5 కంపల్సరీ ఉండాలి అది సెకండ్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏముండాలి 2 5 అనేది కంపల్సరీ ఉండాలి అయితే మనకి 2 5 అవైలబుల్ ఉందా లేదా చూద్దాం దీనికి 4 అనేది ఫ్యాక్టరైజ్ చేద్దాం బేస్ ఫ్యాక్టరైజ్ చేయండి బేస్ ఫ్యాక్టరైజేషన్ ఉంది 2 2 గా వస్తుంది ఒకవేళ 6 చేసిన వస్తుంది 2 3 గా వస్తుంది అంటే 2 3 ఏ ఫ్యాక్టర్స్ ఇక్కడ 2 2 నే ఫ్యాక్టర్స్ ఓకేనా and this is not possible but thought should be but it is not possible for possible because 4 power n equal ఎలా రాయొచ్చు 2 into 2 power n రాయొచ్చు అంటే ఇక్కడ మనకి 2 మాత్రమే ఉంది 5 లేదు కదా 5 అనేది లేదు ఇక్కడ కనుక ఇది పాసిబుల్ అవ్వదు ఇది పాసిబుల్ అవ్వదంటే ఇంకా మనకి ఏం చెప్పొచ్చు ఇక్కడ 2 5 లేదు 2 మాత్రమే ఉంది 2 5 ఉంటేనే 0 తో ఎండ్ అవుతుంది దాని ఏమవుతుంది 0 తో ఎండ్ అవ్వదు ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు here fifth step ini here 5 is not present 5 is not present in prime factorization 5 is not present in prime factorization so 4 power n the number so 4 power n will not end with digit 0 ఇప్పుడు మనకి స్టెప్స్ మనకి ఎక్కువ బై హార్ట్ గా చేయలేదు ఏంటి ద నెంబర్ 4 power n ends with digit 0 for any natural number n ఇక్కడ నేను ఉన్న క్వశ్చన్ లో రాశాను ఓకేనా క్వశ్చన్ లో రాశాను అక్కడ ఇట్ షుడ్ డివిజిబుల్ బై 2 and 5 అనేది యాడ్ చేశాను అంటే 4 power n అనేది 0 తో ఎండ్ అవ్వాలంటే 10 తో డివైడ్ అవ్వాలి 2 5 తో డివైడ్ అవ్వాలి సెకండ్ స్టెప్ ని రాస్తాము అంటే 2 తో 5 తో డివైడ్ అవుతుంది 2 5 ఏమవుతాయి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అవుతాయి అంటే దిస్ మీన్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ షుడ్ కంటైన్ 2 and 5 మనం ప్రోడక్ట్ రాసినప్పుడు 2 5 కంపల్సరీ ఉండాలి అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ బట్ ఇట్ ఈస్ మనకి ఇది పాసిబుల్ అవుతుందా బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాజ్ ఎందుకు పాసిబుల్ అవుతుంది 4 ఫ్యాక్టరైజ్ చేసాం ఇది మనకి తర్వాత ఉపయోగపడతాను రాశాను అది ఇది వరకు సరిపోతుంది 4 ఫ్యాక్టరైజేషన్ 2 into 2 నే వచ్చింది 2 into 2 power n ఇక్కడ మనకి ఏమైంది ప్రోడక్ట్ 5 అనేది ఉందా లేదు here 5 is not present in prime factorization so 4 power n will not end with digit 0 for any natural number n for any natural number n మరి ఎనీ నెక్స్ట్ నెంబర్ n ఇది ఆన్సర్ ఏ ఎక్కువ మనకి 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు ఈ 6 power n కూడా ఇలాంటి చేస్తారు సేమ్ ఇదే స్టెప్స్ ఇక్కడ 4 power n దగ్గర 6 power n పెడతారు స్టెప్ ఇదే ఈ స్టెప్ కూడా మారదు ఈ స్టెప్ మాత్రం మారుతుంది ఎక్కడ మారుతుంది 6 power n equal to 2 into 3 6 power n equal to ఎలా రాస్తారు 6 power n equal to 2 into 3 power n ఇంకా రిమైనింగ్ మొత్తం సేమ్ 6 power n మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది ఇవే స్టెప్స్ 5 స్టెప్స్ ఇవే వస్తాయి కాబట్టి 4 power n దగ్గర 6 power n రిప్లేస్ చేయడం ఇదేమో 2 into 3 రాయడం ఆ సమయంలో నేను చెప్పను మీరు CWC ఫాలో అవ్వడం లేదా మీరు హోంవర్క్ కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ ఇంకోటి ఇదే మోడల్ ఉంది ఇంకోటి కూడా ఇదే మోడల్ ఉంది అది కూడా చెప్పేస్తాను సేమ్ ఇదే మోడల్ ఇది కూడా టైల్స్ లో ఉంది పేజ్ నెంబర్ 8 టైల్స్ show that 3 power n into 4 power m cannot end with the digit 0 or 5 for any natural number n and m
n and m. ఇది కూడా సేమ్ మోడలే, ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? ఫస్ట్ సెకండ్ వస్తుంది చూడండి. దాని నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి? 3 power n 4 power n. To end with 0 or 5, 0 or 5, 0 or 5 for any natural number n and m. For any natural number n and m, it should divisible by 2 and 5. It should divisible by 2 and 5. ఇక్కడ అసలు 5 రావడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 5 ఉంటే 5తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 5 ఎప్పుడు రాదు, కంపల్సరీ రాదు, 0 వస్తుంది అంతే. ఏంటంటే ఇక్కడ మనకి ఇది 2తో 5తో డివైడ్ అవ్వాలి, 0 రావాలంటే. 0 రావాలంటే ఎంతో డివైడ్ అవ్వాలి? 2, 5. అయితే దిస్ మీన్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ షుడ్ కంటైన్ 2 and 5. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ షుడ్ కంటైన్ 2 and 5. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఇక మనకి 3 ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 3 into 1. అలాగే 4 ఫ్యాక్టరైజ్ చేసిన వస్తుంది 2 into 2. 2 into 2 అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 3 power n into 4 power m equal to 3 into 1 రాయకూడదు. 1 is prime నెంబర్ కాదు కదా, కనుక 3 ఒకటే రాయాలి. 3 power n మల్టిప్లై ఇక్కడ 2 into 2 రాయొచ్చు 4 ని. అంటే ఇక్కడ ప్రోడక్ట్ 5 వచ్చిందా? రాయలేదు. ప్రోడక్ట్ 5 రాలేదు కనుక హియర్ 5 is not present in prime factorization. Here 5 is not present in a prime factorization. So మనం ఏం చెప్పొచ్చు మనకి? సో 3 power n 4 power m will not end with digit 0 or 5. 0 or 5. ఇది ఒకటి మనకి CW లేనట్టుంది, ఇది ఒకటి నోట్ చేసుకోవాలి. 0 or 5 for any natural number n and m. n and m. ఇది కూడా మనకి క్లియర్గా అడుగుతుంటారు, 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇదే మోడల్ కాకపోతే సేమ్, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 నెంబర్స్ ఇచ్చారంటే 2 నెంబర్స్ చేస్తేనే సరిపోతుంది. నెక్స్ట్ మోడల్ ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేద్దాం చూద్దాం. ఎక్సెల్ 1.2 ఒక సమ్ మాత్రమే చెప్తాను, రిమైనింగ్ మీరు కంప్లీట్ చేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అందరికీ తెలుసు కదా? తెలుసు. ఎక్సెల్ 1.2 ఎక్సర్సైజ్ 1.2 express each of the following as a product of its prime factors. Its prime factors. ఇది ఆల్రెడీ నేను 6th క్లాస్ చేసింది. ఇది న్యూ వచ్చి పేరు ఏం లేదు. 140 అనే నెంబర్కి ప్రోడక్ట్ రాయాలి. ఎలా ఉండాలి ప్రోడక్ట్? ప్రైమ్ ఫ్యాక్టర్తో ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్తో ఉండాలంటే మరి మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? గివెన్ నెంబర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి 140. గివెన్ నెంబర్ ఏంటి? 140. ఇప్పుడు మనకి 140కి ప్యాకేజ్ చేద్దాం. 140కి ఏం చేద్దాము? ప్యాకేజ్ చేద్దాం. वन फार्टी प्याकेज చేయండి. 270 జాస్ 140. 235 జాస్ 70. 57 జాస్ 35. 57 జాస్ 35. 71 జాస్ 7. 71 జాస్ 7. అయితే ఇప్పుడు మనకి ఏం రాయొచ్చు? 140 ఈక్వల్ టు ఆ ప్రోడక్ట్ అయ్యింది 2 మల్టిప్లై 5 మల్టిప్లై 7. అయితే ఇక్కడ మనకి ఏవి ఉన్నాయో నెంబర్స్ వాటి బేసిస్ తీసుకున్నాం. 2 అనేది ఉంది ప్రోడక్ట్లో, 5 అనేది ఉంది, 3 అనేది లేదు, 7 అనేది ఉంది. అంటే 2, 5, 7 అనే నెంబర్స్ ఉన్నాయి. 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ 1, 2 అంటే 2 పవర్ 2 రాస్తాం. 5 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం. 7 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం. అంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ బాధ్యత అయిపోయింది. అంటే అయితే ఇప్పుడు మీకు వర్క్ ఏంటంటే ఇక మీకు ఎక్సర్సైజ్ 1.2లో
ఎక్సైజ్ 1.2లో ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ ఇది 3 రోమన్స్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేయమన్నాను కదండి. సిడబ్ల్యూ చూసి కాపీ చేయండి. సిడబ్ల్యూలో ఉన్నాయి ఆల్రెడీ, కాబట్టి మీరు ఓన్గా ట్రై చేయండి. రాకపోతే మాత్రమే రిఫర్ చేయండి, కాపీ చేయండి. 1, 2, 3 రోమన్స్ కంప్లీట్ చేయాలి. దీంతో పాటు ఇంకోటి ఏం చేస్తారు, డూ దిస్లో ఫస్ట్ చేయండి. డూ దిస్లో ఫస్ట్ సమ్ చేయండి. ఈ సమ్స్ వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఈ సెకండ్ రోమన్ డూ దిస్ ఒకటే మోడల్. సెకండ్ రోమన్ డూ దిస్ ఒకటే మోడల్. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పిన మోడల్. ఫస్ట్ ఇంకా 4 పవర్ అని చెప్పాను కదా, 6 పవర్ ఏంటంటే 2 into 3 రాస్తాం. ఓకేనా? అలానే ఫస్ట్ రోమన్ ఫ్యాక్టరైజేషన్ ఈ మోడల్ కంప్లీట్ చేయండి. ఓకే, ఇంకోటి గుర్తుంచుకోవడం, ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ 29 వస్తుంది. 29 అనేది ఏంటి, ఇంకా ప్రాక్టీస్ చేయలేము దాన్ని. 29 ప్రాక్టీస్ చేయలేము. లేకపోతే 58 ఇచ్చారు, 58 ప్రాక్టీస్ చేయండి అన్నారు. అప్పుడు ఏమవుతుంది, 2 టేబుల్ చేస్తాం. 2 2 చేస్తాం, 2 9 చేస్తాం. ఇంకా 29 అనేది ఏ టేబుల్ పోదు. 29 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్ కదా. అప్పుడేం రాస్తాము, 58 = 2 power 1 into 29 power 1 అని రాస్తాం. అలాంటి నెంబర్స్ కూడా ఉంటే అలా రాసేయచ్చు. ఓకే, కంప్లీట్ చేయండి.